నా దగ్గర ఒక పాత ఫిల్టర్ ఉందండి. అది బాగా పాడైపోయి మట్టి పట్టినట్టు అయిపోయిందనమాట. అయిపోతే ఇప్పుడు అందరూ మొక్కలు వాషింగ్ మెషిన్స్‌లో, కూలర్ టబ్స్‌లో అన్నిట్లో పెట్టేస్తున్నారు కదా! నేను మాత్రం ఎందుకు పెట్టకూడదో అనిపించిందండి. అందుకని ఆ ఫిల్టర్‌లో మల్బరీ మొక్క పెట్టేస్తున్నానండి. మీరిప్పుడు ఆ వీడియో చూద్దురు గానీ, ఆ మల్బరీ మొక్క నాకు వెంకట్రావు గారు ఇచ్చారండి గార్డెనరు. ఎప్పటినుంచో అలా ఉండిపోయిందనమాట. ఆఖరికి ఆ ఫిల్టర్‌లో ఉండే యోగం ఉందేమో దానికి. అది ఫిల్టర్‌లో అయితే పెడుతున్నానండి. ఇప్పుడు మనం ఆ వీడియో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మల్బరీ మొక్క అండి, చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇది నాకు వెంకట్రావు గారు ఇచ్చారండి వాళ్ళ గార్డెన్కి వెళ్ళినప్పుడు. నాకు ఇంతవరకు దీన్ని పాతడం కుదరలా. అంటే ఎందులో పెట్టాలా అని ఆలోచిస్తున్నానండి. అట్లాగే రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఇదిగోండి, మా ఫిల్టర్ పాడైపోయిందండి. ఓ పక్కన పడేసి ఉంచా, ఎన్నాళ్ళ నుంచో ఇలా ఉండిపోయింది అనమాట. ఇప్పుడు దీనిలో మనం ఈ మల్బరీ మొక్క పెట్టేద్దాం అనిపించిందండి. ఎందుకంటే ఆదిలక్ష్మి గారి గార్డెన్కి వెళ్ళినప్పుడు వాషింగ్ మెషిన్లో మొక్క పెట్టారండి. అది చూసి నాకు కూడా ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ ఫిల్టర్కి హోల్స్ ఉంటాయి కదండి, అక్కడ మనం ఇలా పెట్టుకోవచ్చు. పైదైతే పనికొస్తుందండి ఇలా మొక్క పెట్టుకోవడానికి. అడుగుదైతే పనికిరాదు, ఎందుకంటే దానికి హోల్స్ చేయలేం కదా. చేస్తే అందులో కూడా పెట్టుకోవచ్చేమో. ఇప్పుడు ఇలా దీనికి ఈ హోల్స్ మీద పెంకులు పెట్టేసుకుందామండి. అంటే ఇందులో ఇవి కూడా వేస్తున్నారండి, అట్ట ముక్కలు అవి కూడా వేస్తున్నారు కదా. నా దగ్గర అయితే ఏవో గార్డెన్ వచ్చిన ఆకులు చెత్త అవి ఉన్నాయండి, అవి వేసేద్దాం ముందు. గార్డెన్లో తీసేసిన మొక్కలండి, వీటిని వేసేద్దాం ఇలా అడుగున. కొంచెం ఇలా కొంచెం ఇలా విరిచినట్లుగా ఇట్లా చేసేసి వీటిని ఇందులో పెట్టేద్దామండి. ఎందుకంటే పైనుంచి మనకి ఇవన్నీ వేసుకుంటాం కదండి, వర్మి కంపోస్ట్ అవన్నీ, వాటితో పాటు ఇది కూడా రెడీ అయిపోతుంది అంటున్నారు కదా. అందుకే నేనైతే ఈసారి ప్రయోగం అండి. ఇంతకుముందు అయితే లేయర్స్గా వేసానండి. లేయర్స్గా ఈ కంపోస్ట్ వేసి మట్టి వేసి అలా పెట్టాను మొక్కని. ఇలా కూడా పెడితే మంచిదే అంటున్నారు కదండి. అందుకని చెప్పని నేను ఈ ఆకులు మంది బాగా ఇలా నొక్కేయాలండి అడుక్కి, ఈ టైప్లో పెడదామని చెప్పని ఈసారి ప్రయోగం చేస్తున్నానండి. చూద్దాం మల్బరీ మొక్క ఎలా వస్తుందో. ఇదిగోండి, ఇవన్నీ గార్డెన్లోవి అనమాట. కట్ చేశాను నిన్న. అవన్నీ ఇలా వేసేసుకోవచ్చు. ఎందుకంటేనండి ఇది కంపోస్ట్ తయారైన కొద్దీ ఇవి అడుక్కి దిగిపోతాయి. ఇవన్నీ మనకేమి ఇలా ఉండవండి, అడుక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసమని ఇలా గట్టిగా నొక్కేద్దాం దీన్ని. ఇదిగోండి, కోకోపీట్ రెడీ చేసుకున్నాను. తర్వాత ఇది మట్టి రెడీ చేసుకున్నాను. ఇది వర్మి కంపోస్ట్ అండి. వీటితో ఇప్పుడు ఫస్ట్ మనం ఇదంతా నొక్కేసుకున్నాం కదండి, ఈ పైన మట్టి వేసేద్దాం. ఇట్లా ఇలా కొమ్మలన్నీ ఇలా కింద గుచ్చేస్తూ దీని మీద ఒక లేయర్ మట్టి వేసాను. ఎందుకంటే ఫిల్టర్లో ఎక్కువే పడుతుందండి. ఇది కొంచెం బకెట్ కన్నా 10 లీటర్స్ బకెట్ కన్నా ఎక్కువే పడుతుంది అనుకుంటున్నాను నేను. ఇట్లా మామూలు మట్టి అండి. ఇలా వేస్తే ఇది లోపల మనకి కంపోస్ట్ అవ్వడానికి సరిపోతుంది కదా, అందుకోసమని ముందు మట్టి వేస్తున్నానండి. ఇలా ఇలా మట్టి ఒక లేయర్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది, కనిపించకుండా అన్నమాట. ఇంకా తీసుకొస్తానండి మట్టి. నేను ఊరికే మీకు ఇలా చూపిస్తాం కోసం ఈ గిన్నెతో ఇలా తెచ్చాను అనమాట. మట్టి మామూలు మట్టేనండి, మొక్కల్లోదేనమాట. అంటే మాకు మధ్యలో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఉన్న మట్టి వేస్తున్నాను. తర్వాత ఇందులో కోకోపీట్ కూడా ఇలా వేసుకుంటే మంచిది అంటే కోకోపీట్ కూడా తెచ్చానండి. గుల్లగా ఉంటే బాగుంటుంది అంటున్నారు కదా, అందుకని. తర్వాత ఇంకో లేయరు వర్మి కంపోస్ట్, మళ్ళీ మట్టి వేద్దామండి. ఇలా వర్మి కంపోస్ట్ ఎప్పుడైతే మనం కోకోపీటు వర్మి కంపోస్ట్ వేసామో మట్టి గుల్లగా మారిపోతుందండి, అందుకోసం అనమాట. ఇలా వర్మి కంపోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మనం మట్టి ఒక లేయర్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ వర్మి కంపోస్ట్ మీద ఒక లేయర్ మట్టి అండి. అంటే అవి మనం గార్డెన్లో తుడిచిన ఆకులన్నీ పచ్చివే కదండి, అవన్నీ వేళ్ళు కిందకి వెళ్ళేసరికి అవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కోకోపీట్, ఆ తర్వాత మళ్ళీ ఒక గుప్పెడు వర్మి కంపోస్ట్. ఇవి వేయడం వల్ల బలంగా తయారవుతాయండి మొక్కలు. ఇట్లా మళ్ళీ మట్టి, ఎందుకంటే ఇందులో చాలా మట్టి పడుతుందండి, అందుకోసమని. మనం పైన ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. వేస్తే మొక్క షాక్కి గురవ్వకుండా మనం పాతిన దీనికి ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకుని పైన కొంచెం కోకోపీట్ వేసుకుందామండి. నేను కుసుమ గారి గార్డెన్లో చూశానండి, ఇలా వేలు పెడితే దిగిపోతుంది ఏ మొక్క అయినా సరే.
అసలు ఆవిడ ఇలా చక్కగా ఇంత గుల్లగా ఎలా పెడుతున్నారా అని చెప్పని నేను కూడా అలా చేద్దామని చెప్పని ఇటు ప్రయోగం అండి. ఇట్లా తయారు చేస్తున్నాను అనమాట. ఈ వర్మి కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలు చక్కగా వానపాముల్ని తయారు చేసుకుని ఈ మట్టి అంతా గుల్లగా అయిపోతుందండి. ఇదిగోండి ఇలా మట్టి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మొక్కను పెట్టేద్దామండి. ఈ కవర్ తీసేస్తున్నాను. చూసారా, కవర్ దాటి వచ్చేసినాయి కింద దాకా. ఈ మొక్క చక్కగా పెరుగుతుందండి. కరెక్ట్గా ఈ సెంటర్లో మొక్క పెట్టుకుని ఇలాగా చక్కగా ఇలా ఇంకేం కదపక్కర్లేదండి. ఇది ఎందుకంటే ఆయన తయారు చేసి ఇచ్చిన మొక్క కాబట్టి మనం దీనికి బుట్టలు అవి ఉండవని. మనం బయట కొనుక్కుంటే ఇట్లా చిన్న మొక్కలు కొనుక్కుంటే బుట్టలు ఉంటాయండి. నేను గార్డెనర్స్ అందరివి చూస్తూ ఉంటాను కదా వీడియోలు. సూర్యకళ గారి గార్డెన్లో ఆవిడ పెద్ద పెద్దవి ఇవి తెచ్చి వేశారండి. ఏంటంటే తెల్ల నేరేడును తర్వాత రాధా మనోహరం ముద్దండి. అవి వేసినప్పుడు ఆవిడ నర్సరీలోనే కొని తెచ్చారు. నేను అడిగాను అనమాట, ఏంటండి మరి బుట్టలు అవి ఉంటాయంటారు కదా, మరి మీరు ఎట్లా అంటే చిన్న మొక్కలకైతే ఉంటాయండి, పెద్ద మొక్కలకు ఉండవు అని చెప్పారు ఆవిడ. ఇది నాకు వెంకట్రావు గారు తయారు చేసి ఇచ్చిన మొక్కే కాబట్టి ఇందులో ఏమి ఉండవులేండి, నేను దీని గురించి అని అంటలేదు. ఇలా కొంచెం ఉంచుకుని ఇప్పుడు మనం కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకుందామండి. వేసేస్తున్నాను. ఒక స్పూన్ అంత ఉంటుంది ఎప్సమ్ సాల్ట్. మొక్క కొంచెం దూరం ఇలా మొక్క షాక్ అవ్వకుండా అంటే వాటర్లో కలిపి కూడా ఇది వేసుకోవచ్చండి. ఇట్లా మొక్క అయితే కదలకుండా ఇలా పెట్టేసుకుని ఇవి వెళ్తూ ఉంచుకోవడమే మంచిదండి. ఎందుకంటే నేను మధ్యలో ఆకుకూరలవి అవి వేసేసి మట్టి కప్పేస్తూ ఉంటానండి. అలా అయితే అప్పుడు మొక్క చక్కగా వస్తుంది. ఇగోండి మల్బరీ. ఇది మళ్ళీ మనకి పూత రాదంటండి, డైరెక్ట్ కాయలే వస్తాయన్నారు. అలా వచ్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగో చూసారా, ఫిల్టర్లో నా మల్బరీ మొక్క ఎలా ఉందండి. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మొక్క ఎదగాలంటే నీళ్లు పోయాలి కదండి, ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. చూసారా నేను, ఇదిగోండి పోస్తే నీళ్ళన్నీ పీల్చేసుకుంటుందండి. ఎందుకంటే మనం వేసినంత ఈ వర్మీ కంపోస్ట్ ఇదే కాబట్టి నీళ్ళన్నీ పీల్చేసుకుంటుంది మొక్క. కొంచెంసేపే ఇలా ఉంటుందండి, తర్వాత మొత్తం కిందకి దిగిపోతాయి. నీళ్ళు పోయాలండి. నీళ్ళు పోయడం చెప్పలేదనుకోండి, మొక్క పాతినప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా అనుకుంటారు. కొంచెం వాటర్ పోతుంది చూసారా కిందకి, అలా వాటర్ కిందకి పోయేలాగే ఉండాలండి డ్రైను. అయితే ఈ ఫిల్టర్ కూడా తేలిగ్గానే ఉందండి, బరువేమీ లేదు. మన బకెట్ అంతా అంటే నీళ్ళు ఇంకా కదులుతున్నాయి కదా, అందుకే ఇంకా తెలియలేదు. బరువు లేదండి. మొక్క కొంచెం ఇలా ఒరిగినట్టు ఉంది కదా, దీన్ని కూడా మనం ఇలా నొక్కుదాము. అదిగోండి ఇప్పుడు చక్కగా ఉంది చూసారా. ఇదిగోండి మల్బరీ మొక్క. ఇంతకుముందు నేను ఫెయిల్ అయ్యానండి, అందుకనే ఈసారి ఇలా మీకు చూపిస్తూ వీడియో చేశానండి. ఈసారి చూద్దాం ఎలా ఉంటుందా అని. ఓకేనా అండి? థ్యాంక్ యూ.